అండ్ అందరికీ ఇప్పుడే మనకి ఫస్ట్ ట్రిప్ అయితే పడ్డది. ఇవాళ అసలుకి మనము అంటే ఇవాళ బండి తీయొద్దని అనుకున్నాను, కానీ మనకైతే ఆన్ చేసి పెట్టుకున్నా. ఇక ఇంటి దగ్గర ఎవరు లేరు, మమ్మీ ఒక్కటే ఉంది. మనకి టైం పాస్ అవుతుందని నేనైతే ఆన్ చేసి పెట్టినా. చూద్దాం ఏమన్నా ఒక ఆర్డర్ అన్న కొడదామని ఆన్ చేసిన. 9 o'clock అయితే ఆన్ చేసి పెట్టుకున్నా. ఇంట్లోనే ఉన్నా, బయటికి అయితే వెళ్ళలే. ఇక మనకి ఆన్ చేసిన ఒక ఇప్పుడు ఎంత అవుతుందో ఆల్మోస్ట్ 11 అయితే అయిపోయింది. మనకైతే ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ అయితే పడ్డది. రోజు 10:30, 11, 12 ఈ టైంలో పడుతుంది. మనకి ముందైతే ట్రిప్ పడితే పడవు తెలియదు, ఎందుకంటే మనం అయితే ఎప్పుడైతే ఆన్ చేయలే. 9కే ఆన్ చేసినాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకి నాచారం నుంచి ఎక్కడ ట్రిప్ అయితే ఇది మన బాలనగర్ మూసాపేట అయితే పడ్డది. ఇప్పుడైతే ఇక మనం ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాము. కస్టమర్కి అయితే ఇంకా మనం అయితే ఫోన్ చేయలేదు. ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నా, కానీ ఎందుకులే లోడ్ అయితే ఏంది వేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి ఫోన్ అయితే వేయలేదు. ఇక మనం ఏదైనా వెళ్ళిపోయేదే కదా. సో ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడికి వెళ్ళినాక అయితే మీకు చూపిస్తాను ఏం ట్రిప్ అయింది అనేది. ఇంకా మనకి ట్రిప్కి ఎంత చూపించింది అమౌంట్. మనం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడికి వెళ్ళి మనకి జస్ట్ 1 kilometer చూపిస్తుంది. ఇక ఇక్కడికి వెళ్ళి సీదా వెళ్ళిపోతే సీదా ఉంది. ఎక్కడ మనం రైట్ లెఫ్ట్ అనేది తిరగదు లేదు, సీదా వెళ్ళిపోవాలి. ఇది ఉంది కదా, ఇది మరి గలీజ్ అనిపిస్తుంది, తీసేయాలి. అంటే ఇంతకుముందు నేను ఏం చేసిన అంటే దానికి మన ఫోన్ అనేది డైరెక్ట్ ఆడ పెట్టేస్తుండే. ఇక డైరెక్ట్ ఆడ పెట్టి వీడియో ఆన్ చేసేసి ఇక మనమైతే వాయిస్ ఓవర్ ఇస్తుండే. ఇప్పుడు ఏమైందంటే అది మొన్న 2 రోజులు ఊరికి వెళ్ళిన. అప్పుడు వెళ్ళినప్పుడు మన వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అంటే మన మెయిన్ బిజినెస్ ఉండే కదా, దానికోసం అయితే కొద్దిగా వాడుకున్నారు బండిని. అంటే లేబర్ దింపడానికి దానికైతే తీసుకొని వెళ్ళారు. నేను వెళ్ళలే, ఊర్లో ఉన్నాను కదా. ఇక వర్కర్లు తీసుకొని వెళ్ళారు, ఎరగొట్టారు. ఇక మనం ఏం చేస్తాం. ఇప్పుడైతే దాని కింద మంచిగా ఎట్లా అంటే ఫెవికిక్ వేసి మరీ అతకబెట్టిన. ఇప్పుడు ఎంత గుంజినా వస్తలేదు. దాన్ని ఏం చేయాలో తర్వాత అయితే చూద్దాం. ఇప్పుడైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. జస్ట్ హాఫ్ మినిట్ మనం లోడింగ్ లొకేషన్ లోపలికి వచ్చి ఆల్మోస్ట్ ఎంత 22 నిమిషాలు అయితే అయింది. అయితే పాటయ్యనకి ఫోన్ చేసిన. పాటయ్యనకి ఫోన్ చేస్తే ఏమన్నాడు, ఇక్కడ ఫోన్ చేసి చెప్తాను అన్నాడు. ఆయన ఫోన్ చేసి ఎవరు రమేష్ సార్ అంట, ఆయనకి నేనైతే కలిపి అని అన్నాడు ఫోన్ చేసి. సో మాట్లాడితే ఆయన తెరిసేపు ఆగని అన్నాడు. 20 నిమిషాలు అయింది. చూద్దాం. ఇంకా ఇంకోటి మనకి లోడ్ అనేది 20 feet వేస్తారంట. అది మనం ఎప్పుడు అట్లా వెనకాల సైడ్ మనకి అది పైపు ఏం కూడా లేదు, అంటే ముంగట ఇట్లా స్లైడ్ చేస్తారు కదా పైపులు, పెద్దవి అన్నమాట. ఇక కనిపిస్తుంది ఇక్కడ ఇంకో పైప్స్ పెద్దవి. సుధాకర్ పీవీసీ ఉంది కదా, దానిలో కంపెనీలో ఉన్న పెద్ద 20 feet పైప్ అంట. నాకైతే అవి వేసుకోవాలా వద్దా అని అప్పటి నుంచి అయితే ఆలోచిస్తున్నా. ఏమో చూద్దాం. 20 feet మనకి చిన్న లోడ్ అయితే ఏం కాదు, 20 feet కాబట్టి ఇబ్బంది అవుతాట అనిపిస్తుంది. సర్లే ఎట్లయితే చూద్దాం, వేసుకొని వెళ్తాం. మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. ఇంకోటి ఆయన కొద్దిగా ఎక్స్ట్రా అయితే ఇస్తా అని అన్నాడు. ప్లస్ హైట్ అనేది ఉంది కదా, చాలా అంటే ఒకవేళ పోలీసులు పట్టుకున్నా మనకి ఆయన చూసుకుంటా అని అన్నాడు. సర్లే అని చెప్పి వేసుకుంటా అని చెప్పిన. చూద్దాం, లోడింగ్ అయినాక మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనము మళ్ళీ బయటికి అయితే వెళ్తున్నాము. అయితే ఏమంటుండంటే వెనకాల అది ఉంది కదా, మనకి వెనకాల రాడ్ లేదు, అది మీద వేస్తారు. హైట్ మనకి బాడీ మీద వేస్తారు, మన క్యాబిన్ మీదకి వస్తుంది. పైప్లో పెద్దవి 20 feet కదా. సో అవి అయితే లేవు. మనకి వెనకాల రాడ్ ఉండాలి, ఇంకోటి సైడ్లకి కొద్దిగా హైట్ ఉండాలి. మళ్ళీ అవి అయితే లేవు కాబట్టి మన అయితే ఒక కట్ట పెద్దది కర్ర అయితే కొనుక్కోమన్నారు. ఇక డబ్బులు కూడా అన్నీ వేస్తారంట. సో అందుకోసం అయితే ఇప్పుడు మనము అక్కడికైతే వెళ్తున్నాము. షాప్ దగ్గరికి వెళ్ళి ఒక కర్ర పెద్దది తీసుకొని కట్ చేయించుకున్నాము. ఎంత ఒక 200 300 అయితే అంట. ఆ పైసలు కూడా ఆయన కస్టమర్ ఇస్తాను అన్నాడు మనకి. సరే అని చెప్పి నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. మనకి ఎప్పుడైనా అవసరం అవుతుంది కదా ఇట్లాంటి లోడ్స్ వస్తే, అట్లనే అయితే వెళ్తున్నాను. వెళ్ళి ఆడ తీసుకొని మనం అయితే వెళ్ళిపోవాలి. దానివల్ల కటింగ్ చేయించుకోవాలి. ఆల్రెడీ మనము ట్రిప్ అయితే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎంత గంట అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళినాం అనుకో, ఇప్పుడు ఆడికి వెళ్ళి ఆగినందుకు కూడా మనకి దానిలో ఏమని చూపిస్తుంది అంటే లాస్ట్కి ఇన్కరెక్ట్ లొకేషన్ అని చెప్పి కూడా చూపిస్తుంది. దానికి కూడా కొద్దిగా అమౌంట్ పడుతుంది వాళ్ళకి. మొత్తం లాస్ నాకు తెలిసి ఒక 1500 1600 అవుతుంది. ఇంకోటి
ఇప్పుడు నేను ఆడికి వెళ్ళి అది కర్ర తీసుకొని వాళ్ళే వేసి వచ్చే వరకు అది కూడా వెయిటింగ్ ఛార్జెస్ కూడా పడతాయి. ఏమో ఎట్లా వేసుకుంటాడేమో మనకే తెలియదు. ఇక మనకేమైంది నేను చెప్పిన అప్పుడే వద్దనా అని అంటే ఏం కదా తమ్ముడు వాళ్ళే పెట్టుకొని ఇక ఒకటేసారి కట్ చేస్తుండే ఎమ్మటెమ్మనే జర ఒక 2 మాటలు కూడా మాట్లాడతలేడు. ఇక ఇష్టాన్ని అని చెప్పి నేను అయితే వెళ్తున్నా. ఇంకోటి ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తాను అన్నాడు. మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఆ కర్రలకే పెడతాడు. ఏంది అడుగుతాను మళ్ళీ కర్రలు కటింగ్ అయినాక చూద్దాం. అయిపోయింది, కర్ర అయితే కొట్టించుకున్నాము. అమౌంట్ అయితే ఆయన ఆడికి వెళ్ళిన తర్వాత ఇస్తాను అన్నాడు. సరే అని మనమైతే పైసలు వేసుకొని మనమే తీసుకొని వెళ్తున్నాము. ఆడికి వెళ్ళిన తర్వాత మనము లోడింగ్ అనేది ఎట్లుండేది అయితే మనం అయితే చూపిస్తాం అన్నమాట. చూడండి ఇట్లయితే లోడ్ అయింది మన బండి. వెనకాల కవర్కి వేసి గట్టి కట్టిరు. ఇక మనకి కట్టెలు ఉన్నాయి కదా సీదా దానిలో ఎటువంటి లోడ్ అయితే వాళ్ళే. సో ముంగట మొత్తం ఎన్ని పైపులు అంటే 1 2 3 4 8 ఏమో ఎంతనో 2 ఏమో పెద్దగా ఉన్నాయి. ఇట్లా అయింది మన రోడ్. ఓకే ముంగటనే కొద్దిగా చూసుకోవాలి. ఇక మెల్లగా వెళ్ళాలి. ఇక వాళ్ళు గట్టిగా కట్టిరని మనం దన్న పోతే మళ్ళీ ఏదైనా పుసుకుని ఏమైనా అటు ఇటు అయిందనుకో మనం ఒక్కరేమో ఉండేది. ఇక అందుకోసం ఇక మనమైతే మెల్లగా వెళ్ళాలి. 10 నిమిషాలు లేట్ అయినా సరే ఏం కాదు, మెల్లగా అయిపోతుంది. ఇంకో బిల్ చేయడానికి ఒక 10 నిమిషాలు పడతాయంట. సరే మనమైతే 10 నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఎంత అయిందంటే టైం అన్లోడింగ్ కాడ ఏమి ఎక్కువ టైం ఏం పడదు. ఎప్పేసినామంటే కదా అయిపోయింది. వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్లోడింగ్. అబ్బో ఆర్డర్ 11 minutes అయింది. నేనే 11 minutes అయిపోయింది, 2 hours దాటి. అంటే ఇక మనకి మొత్తము ఇప్పుడు మొత్తం వెయిటింగ్ ఛార్జెస్ పడుతూనే ఉన్నాయి. ఆల్రెడీ 11 minutes అయితే అయింది వెయిటింగ్ ఛార్జెస్ స్టార్ట్ అయ్యి. చూద్దాం ఆడికి వారికి ఎంత ఇప్పటికీ ఇంకా 10 నిమిషాలు అవ్వమని అంటారు. మనకి గేట్ పాస్ ఇంకా పేపర్లు అవి ఇవ్వడానికి అయితే మనమైతే అయినాం. మొత్తం చెమట ఆల్రెడీ ఇప్పుడు నా చేతికుంటా 350 అయితే పెట్టినా. ఇప్పుడు ఆ స్ట్రేట్ ఉంది కదా కర్ర, ఏది కటింగ్ అంటే ఇప్పుడు ఇంకో ఇది ఉంది కదా కర్ర, ఈ కర్ర ఈ దానికి ఇంకా ముంగట నిలబెట్టినాం కదా దానికి మొత్తం కలిపి 250 అయితే తీసుకుండు. 250 ఆడ మనమే ఇచ్చినాము. ప్లస్ ఇప్పుడు ఇక్కడ మొత్తం కట్టారు కదా థర్డ్ పార్టీ ఇవన్నీ మనం ఎప్పుడు కట్టిలే, వాళ్ళు కట్టారు కాబట్టి మనమైతే 100 రూపీస్ అరికారు ఇచ్చేసినాం. అంటే వాళ్ళు గట్టిగా ఆడతారు. మనము 100 రూపాయలు చూసుకొని మనము అటు ఇటు కట్టుకొని వెళ్ళిపోయినాం అనుకో, ముందే పైపులు అవి పెద్దగా ఉన్నాయి, ఏమైనా పడ్డాయి అనుకో మనకే ఇబ్బంది అవుతుంది. అందుకోసం 100 రూపాయలకి ఎందుకని ఇచ్చేసినాం. ఆయన అయితే రిక్వెస్ట్ చేసాం ఇలా కట్టి నీకు మనమైతే 100 ఇచ్చినామని చెప్పి రిక్వెస్ట్ చేసి తీసుకోం. ఇస్తారేమో ఏం కాదు, ఇవ్వకపోతే మనకి 100 రూపాయలు లాస్ అయినట్టే. సరే చూద్దాం ఎప్పుడు వస్తావు పేపర్లు. ఇప్పుడే మన అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక మనం వీడికెళ్ళి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మన ఆల్మోస్ట్ ఇప్పుడు బయటకు వచ్చినామా లేదా ఫస్ట్ మనకి ఇంకో ట్రిప్ అయితే పడ్డది. వీడికెళ్ళి మన ఏది నల్లగుంటకి అయితే పడ్డది ట్రిప్. ఇక మనమైతే దనదన అయితే వెళ్ళిపోతున్నాము అక్కడికి. ఇక ట్రిప్ వేసుకుంటే అయిపోతుంది మనకి. అది సికింద్రాబాద్కి అనుకుంటున్నా తెలిసి నల్లగుంట, నాకైతే ఐడియా లేదు. కొద్దిగా తిరిగిన తర్వాత అయితే ఐడియా అవుతుంది. ఈ ట్రిప్ ఉన్నాడు కదా సారగాడు, వానంత పెద్ద వేస్ట్ గాడు లేడు. నేను ఎందుకంటున్నా అంటే మనకి ఎక్స్ట్రా మనీ ఇస్తా అని అన్నాడు. ఎక్స్ట్రా మనీ ఇస్తా అన్నాడు. ప్లస్ ఏది అది మనం కట్టెలు తీసుకున్నాం కదా అది ఇస్తాను అన్నాడు. పైసలు అన్నీ ఇచ్చిండు. కానీ లాస్ట్లో కొద్దిసేపు అయితే నాతోటి అంటే వెయిటింగ్ ఛార్జెస్ ఎందుకు ఇవ్వాలి, మనకి వెయిటింగ్ ఛార్జెస్ 450 రూపాయలు పడ్డది. ఆ వెయిటింగ్ ఛార్జెస్ ఎందుకు ఇస్తా అదే అని అన్నాడు. ఇంతసేపు అన్నాడు. నేను సైలెంట్ ఉన్నా, అంతసేపులో కట్టెప్పుతున్నా కర్ర. ఇక ఆయననే లెక్కలేస్తుండు. ఏది పొద్దుల 1150 1200 ప్లస్ మనము కర్రకి ఇస్తున్నాం కదా 250 సరిపోతాయి అని కొట్టినగా చూసిండు. ఇక నేను ఫోన్ తీసి అంతా కదన్నా మొత్తం 1650 రూపాయలు అయింది. 1650 రూపాయలు కొట్టు ప్లస్ కర్రలకి తీసుకున్నాగా అవి 250 ఇచ్చే 250 కొట్టని అన్న. ఆ కర్రలు ఇక నాకేం అవసరం లేదు, ఇక నేను సగం ఇస్తా అని అన్నాడు. కర్రల పైసలు 150. నాకు కూడా కర్రలతో అవసరం లేదన్నా అని చెప్పి కర్రలు ఆన్నే ఇప్పి ఆయన ముంగనే పెట్టిన. నాకు ఈ కర్ర వద్దే ఏమొద్దు, నా పైసలు నాకు కట్టాయని చెప్పిన. ఇక జసేపు ఇక వెయిటింగ్ ఛార్జ్ వస్తుంది నాకు చెప్పలే అది దాన్ని మాట్లాడిండు. ఇక తర్వాత ఏమంటే వెయిటింగ్ ఛార్జెస్ చూపించిన ఉపయోగపోయినా అది మీ ఇష్టము,
నాకైతే ఇప్పుడు ఎంత అయితే ఈ అమౌంట్ ఉందో అంత పైసలు అయితే కొట్టాలని చెప్పిన. ఇక మనం చూసి ఆయన అయితే ఆ తర్వాత కొట్టిండు. లాస్ట్కి ఇంకా 50 రూపాయలు తక్కువనే కొట్టిండు. 50 రూపాయలు తక్కువ కొడితే నేను నాన్న ఆగిన, 50 రూపాయలు ఎందుకు తక్కువ కొడుతున్నావు అన్నా, నేనేమన్నా సామాన్ అయితే ఇంకా 8 లోడ్ వేసుకొని రాకూడదు, వేసుకొని వచ్చినా ఇంకా నువ్వు ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి కానీ ఇక ఫోన్లే అని చెప్పి నేనే ఇక సపోర్ట్ కాకుండా చూపించిన అమౌంట్ తీసుకుంటున్నా అని అన్న. అయితే ఇక సరే అని వేరే వాళ్ళకి వరకు బుకింగ్ చెప్పిండేనంట 1500 అవుతుందని, మనకి బుకింగ్లో పోర్టర్లో తక్కువ చూపించిందని దీనిలో బుకింగ్ చేసినంట, లేకపోతే అక్కడ సైడ్ చెప్పుకుంటుండంట. అయితే నేను అంటే నీ ఇష్టం అన్న దానిలోనే కొట్టుకుని పెడుతుంటే, కాకపోతే ఇప్పుడైతే మనకి దీనిలో అయితే చూపించిందో అంతా ఈ కట్టాలి, దీని తర్వాత మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే వేరే ఎవరికైతే తక్కువ ఎవరికైతే ఆఫ్లైన్లో చెప్పుకోరో వాళ్ళకే చెప్పుకోరు అని చెప్పిన. ఇక 2 నిమిషాలు అటు ఇటు అయినాక కొట్టిండు, డబ్బులు ఇచ్చిండు, 50 రూపీస్ చేంజ్ ఇచ్చిండు. సప్పుడు కాకుండా ఇక బయటకు అయితే వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనము ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నల్లగుంటకి వెళ్ళాలి, రామ్ గోపాల్ పేట్. ఇప్పుడే మనం లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. మన సామాన్ ఏం లేదు, ఒకటి 10 ఫీట్స్ అంట, అది ఏది మన స్తంభం టైప్ ఉంటుంది చూసారా, స్టీలు అదే అన్నమాట. ఇక అది ఒక 10 ఫీట్స్ అంటే రెండు ఉన్నాయంట, మొత్తం కలిపి ఒక 90 కిలోలు ఉందంట, వేసుకోవని అన్నాడు. ఇక సరే అని చెప్పిన. ఇంకోటి మనకి ఏంటంటే ఎక్స్ట్రా అమౌంట్ గిట్టి ఇస్తాను అన్నాడు, ఒక 200, ఎందుకంటే 10 ఫీట్స్ కదా కొద్దిగా బయటకు వస్తుంది. అయితే అది ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తాను అన్నాడు. చూపిస్తాను మీకు, కనిపిస్తుంది అగో మెటీరియల్ ఇది, 2 ఉన్నాయి కదా అవే అన్నమాట. ఆ 2 వేసుకుని పోవాలి, 10 ఫీట్స్ మన బండ్లు వేసుకోవాలి. ఇట్లా పెట్టాం కదా, ఇట్లా దీనిలో స్లోప్ వేస్తే ముంగడికి వెళ్తే కొద్దిగా హైట్ వస్తుంది. కాబట్టి మనకి దగ్గర ఒక హాఫ్ ఫీట్ అయితే మనకి కవర్ అయితే అవుతుంది. దీనికి మనకి ట్రిప్ అయితే ఒక 850 అంటే 850 అయితే పడ్డది. ప్లస్ మనకి ఇంకొక 200 అయితే ఎక్స్ట్రా ఇప్పిస్తాను అన్నాడు. సరే అని చెప్పి ఆల్రెడీ లోడ్ ఎక్కడంటే ఇది రాణిగంజ్, లోడ్ ఎక్కడంటే మనకి రాణిగంజ్ అనమాట. రాణిగంజ్ చేసుకుని పోవాలి. అయితే నేను ఆడ అన్లోడింగ్ చేసిన కదా, అన్లోడింగ్ చేసిన తర్వాత నేను నా ఫోన్లో లొకేషన్ రాణిగంజ్కి అయితే పెట్టుకున్నా, అటు సైడ్ వెళ్తే మన ట్రిప్ పడుతుంది అని. ఎందుకంటే అటు సైడ్ ట్రాఫిక్ ఏరియా తక్కువ కదా, అటు నుంచి అట్టే మన ఉప్పాలు అటు సైడ్ పడితే వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ ఈయన మనకి దగ్గర 3 కిలోమీటర్స్ అవుతుంది, 4 కిలోమీటర్స్ అయితే ఉండే ఈ లోడింగ్ లొకేషన్ అయితే. ఇక రామ్ గోపాల్ పేట రాణిగంజ్ దగ్గరనే. ఇక మనకైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఎంటీ వెళ్ళకుండా మనకైతే ఒక లోడ్ కలిగింది. ఇక ఆ లోడింగ్ అయిపోతుంది ఒక 10 మినిట్స్లో, వేసుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోడ్ పడుకుని ఇంటికైతే వెళ్ళిపోతా. ఇవాళ యాక్చువల్గా 2 ట్రిప్పులు కొడదామని అయితే వచ్చేసాను, 2 ట్రిప్పులు కొడదామని వచ్చిన. కాకపోతే మన లక్ ఇప్పటికే పడ్డది, ఒక ట్రిప్ ఇంటి సైడ్ వెళ్ళిపోయారు. మన లోడింగ్ అయితే కంప్లీట్ అయింది, మనకి బిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక మనం తీసుకొని సీదా వెళ్ళిపోవడే. ఇప్పుడైతే మనము కంప్లీట్ అయిపోయింది కదా, స్టార్ట్ అయితే అయినాం. ఇక్కడికి మనకి 12 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఎంతసేపట్లో రీచ్ అవుతాము మనం, 30 మినిట్స్ అయితే చూపిస్తుంది మనకి. అంటే యావరేజ్గా ఒక కిలోమీటర్కి 2 నిమిషాలు అయితే చూపిస్తుంది, 2.5. చూద్దాం, ఇక్కడికి యూటర్న్ చేసుకొని వెళ్ళిపోతే మనకి తనదన్న వెళ్ళిపోవచ్చు. ఏది మన రాణిగంజే దాన్ని వెళ్ళిపోవచ్చు. ఇంకా అటు నుంచి అంటే ఇంటికి నెక్స్ట్. ఇప్పుడే మనం అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. చూద్దాం, ఒకసారి అయితే ఫోన్ చేద్దాం. కస్టమర్ ఆయన నెంబర్ అయితే ఇచ్చింది కదా మనకి, ఫోన్ అయితే ఇద్దాం. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి ఏడుండి కనుక్కున్నాం. మనకి మొత్తం అయితే ఫస్ట్ ట్రిప్లో అయితే 1650 రూపాయలు అయితే పడ్డది. దానికి వెళ్ళి 180 రూపాయలు ఏమో పోటర్ ఉంది. ఇక సెకండ్ ట్రిప్లో అయితే 1000 రూపాయలు కదా, దానిలో 100 రూపాయలు, మొత్తము 280. ఇక మొత్తం రౌండ్ ఫిగర్ 300 వేసుకుంటే 300 అయితే రౌండ్ ఫిగర్ పోటర్ అయిన కమిషన్ అయితే పోయింది. ఇక మనకి మొత్తం మిగిలింది ఎంత అంటే ఒక 1650 ప్లస్ ఒక 1000, మొత్తం 2650. దానికి వెళ్ళి 300 ఏమో పోటర్ కమిషను. పోటర్ కమిషన్ తీసేస్తే 2650, 2350. దానికి వెళ్ళి మనకి మొత్తంలో ఒక 35 కిలోమీటర్ తిరిగింది మన బండి. 35 అంటే 350 వేసుకోండి. మొత్తం ఓన్ మనకైతే 2000 అయితే మిగిలినాయి. మన 350 అయితే డీజిల్ ఖర్చు అన్నమాట. మనకి ఏది నాచరంకి వెళ్ళి
అటు సైడ్ ఏమో 21 కిలోమీటర్ చూపించింది. ఏది మన బాల్నగర్ సైడు. బాల్నగర్కి వెళ్ళి మళ్ళీ మనము ఇక్కడ వచ్చినాం కదా రాణిగంజ్కి ఏమో 12 కిలోమీటర్లు, మొత్తం 33 కిలోమీటర్లు అయితే అయింది. ఇక మనం రౌండ్ ఫిగర్ 35 కిలోమీటర్లు వేసుకున్నాము. 35 కిలోమీటర్లకి 350 రూపాయలు డీజిల్కి తీసేస్తే మనకి 2000 అయితే మిగిలినాయి. వాళ్ళ వీడియో అయితే ఇంతే. రేపటి వీడియోలో అయితే మళ్ళీ చూద్దాం. ఓకే బై. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను. ఓకే బాయ్.